రాష్ట్రంలో 2 రోజులు ఎండ తీవ్రత భారీగా పెరిగే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. 7 జిల్లాలకు రెడ్ అలర్ట్ ఇచ్చింది. 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, వడగాలులు వీస్తాయని తెలిపారు అధికారులు. ఎండలో ఎవరూ బయటకు వెళ్లొద్దని సూచించారు. రాష్ట్రంలో సూర్యుడు డేంజర్ బెల్స్ మోగిస్తున్నాడు. మండుతున్న ఎండలు, వడగాలులతో జనం పిట్టల్లా రాలిపోతున్నారు. 3 రోజుల్లో వడదెబ్బకు 19 మందికి పైగా చనిపోయారు. రానున్న 2 రోజులు ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందన్నారు అధికారులు. ఇవాళ 7 జిల్లాలకు రెడ్ అలర్ట్ ఇచ్చారు. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, మంచిర్యాల, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాలకు హెచ్చరికలు జారీ చేశారు. వడగాలులు వీస్తాయని, ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలు దాటే అవకాశం ఉందని తెలిపారు. అలాగే హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, యాదాద్రి మినహా అన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతుందని చెప్పారు. మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లో ఎండలు మండుతున్నాయి. బానుడి ప్రతాపానికి ప్రజలు బయటికి వెళ్లడం లేదు. రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. ఎండల తీవ్రత పెరగడంతో 2 రోజులుగా జిల్లాలకు రెడ్ అలర్ట్ కొనసాగుతోంది. రామగుండంలో ఇవాళ 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఎండ వేడి, ఉక్కపోతతో తీవ్ర ఇబ్బంది పడుతున్నారు పబ్లిక్. ఎండలు ఘోరంగా ఉన్నాయి. పబ్లిక్ లేదు, ఏం లేదు. రోడ్డు మీద ఎవరు దిగుతలేరు. ఆటోకి గిరాకు లేదు. 5 నిమిషాలకు ఒకసారి నీళ్ళు తాగకపోతే దాహం ఎండ ఉరుకుతలేదు. ఎండకి ఆయిల్ మొత్తం గట్టిగా అయిపోతుంది. ఎండ గిరాకు లేదు, ఏం లేదు. ఎంత స్లో వచ్చినా అంటే 2 అవర్స్ పట్టింది. కర్నాటక నుండి ఇక్కడ రావడానికి 2 అవర్స్ పట్టింది. మామూలుగా 1 అవర్ జర్నీకి 2 అవర్స్ పట్టింది. నిజామాబాద్ జిల్లాలోనూ ఎండలు దంచి కొడుతున్నాయి. రాష్ట్రంలోనే నిజామాబాద్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇవాళ సిహెచ్ కోడూరులో అత్యధికంగా 45.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండలో ఇల్లు దాటి అడుగు పెట్టాలంటేనే జంకుతున్నారు పబ్లిక్. ఉదయం 10 దాటిందంటే ఎవరు బయటికి వెళ్లడం లేదు. ఈ సంవత్సరం ఎండలు మరీ దారుణంగా ఉన్నాయి. మా చిన్నప్పటి నుంచి అంటే నేను నా డేట్ ఆఫ్ బర్త్ 1974, అప్పటి నుంచి ఇప్పటి వరకు 50 సంవత్సరాలు నాకు. ఇప్పటి వరకు ఇలాంటి ఎండలను ఎప్పుడూ చూడలేను. ఎండలకు చాలామంది పశువులు మేపేవాళ్ళు కానీ, రైతులు కానీ ఎండకు నిరసించి సొమ్మటిల్లి పడిపోవడం జరిగింది మా ఊళ్ళో, గ్రామంలో. మొన్న రీసెంట్లో ఒక 4 రోజుల క్రితము ఒక వంజరి వాళ్ళు, ఒక 2 పిల్లలు, తండ్రి నిరసించి పడిపోవడం జరిగింది. హాస్పిటల్లో ఉండి 5 రోజులు చికిత్స పొంది ఇంటికి వచ్చినారు. ముందు జాగ్రత్త చర్యలు, ఎండలు బాగా కొడుతున్న సందర్భంగా ఎవరు కూడా, రైతులు కానీ మిగతా ఎవరైనా ఎండలు బయట పనిచేసే వాళ్ళు జాగ్రత్తగా తగిన చర్యలు తీసుకొని కొద్దిగా నీళ్ళు ఎక్కువ తాగుతూ, దానికి తగ్గట్టు కొద్దిగా ఓఆర్ఎస్ వాటర్ తాగుతూ, నిమ్మరసం తాగుతూ కొద్దిగా జాగ్రత్తగా వెళ్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కోరుతున్నాం. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వాతావరణం నిప్పుల కొలిమిలా మారింది. వారం రోజులుగా 43 నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చిరు వ్యాపారులు, దినసరి కూలీలపై ఎండ తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఎండలో కూర్చుని కూరగాయలు, పండ్లు అమ్ముకునే వారికి గిరాకీ లేక ఆదాయం పడిపోయింది. రిక్షా కార్మికులు, హమాలీలు సూర్యతాపానికి ఇబ్బందులు పడుతున్నారు. ఎండ తీవ్రతకు జనం బయటకు రావడం తగ్గించడంతో ఆటోలకు కూడా గిరాకీ తగ్గింది. ఎండలు బాగా కొట్టడం వల్ల వివిధ గ్రామాల నుంచి మేము ఇక్కడికి సుతారు పనులకు వస్తున్నాం. ఛార్జీలు పెట్టుకొని వస్తున్నాం. ఇంట్లో ఉన్నాయా లేదా అని ఉపవాసాలు ఉంటున్నాం. కానీ ఇక్కడ పనులు దొరకటం లేక చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఉన్న పైసలు కూడా లేక ఉపవాసాలన్నీ చచ్చిపోయే పరిస్థితులు కూడా వస్తున్నాయి. ఇది కుటుంబాల్లో కూడా గొడవలు అవుతున్నాయి. డబ్బులు లేకపోతే ఇంట్లో నుంచి వెళ్ళిపోమని వాళ్ళలో కూడా సతాయించడం జరుగుతుంది. ఈ రకంగా మరి అడ్డమైన పరిస్థితి ఇట్లా ఉంది. దయచేసి అర్థం చేసుకుని ఉపాధి కల్పించమని మేము ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. ఎండలో ఎవరూ బయటికి వెళ్లొద్దంటున్నారు అధికారులు. రైతు కూలీలు, ఇతర పనుల మీద బయటకు వెళ్లేవారు, వృద్ధులు, చిన్నపిల్లల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. నిర్లక్ష్యం చేస్తే వడదెబ్బ తగిలి ప్రాణాలు పోయే ప్రమాదం ఉందని వార్నింగ్ ఇచ్చారు.